ఏం చెప్పమంటావురా అబ్బాయి ఆ వైభోగాన్ని? అది చెప్పడం నా వల్ల కాదనుకో. అన్నిటికన్నా అద్భుతం ఏమిటంటే అమ్మవారి గోళ్ళు అద్దాల్లా ఉన్నాయి. ఆ అద్దాల్లో చరాచరమైన సృష్టిని చూశాను నేను. నన్ను, విష్ణువుని, ఈశ్వరుణ్ణి, పిపీలికాది బ్రహ్మ పర్యంతము చూసేశాను. ఓనాడు విష్ణువు స్త్రీ రూపంలో ఉండగానే అమ్మవారిని స్తుతించాడు. ఆయన తన స్తోత్రంలో జిజ్ఞాసకు ఆమె తొలి సోపానం అన్నాడు. జ్ఞానానికి ఆమె చివరి బిందువు అన్నాడు. ఇంకా అమ్మ, ఈ సంసార మోహ సముద్రం నుంచి నువ్వే మమ్మల్ని ఉద్ధరించాలి. దుఃఖభరితమైన అంత్యకాలంలో నువ్వే రక్షించాలి. నిన్నే శరణు వేడుతున్నాను దేవి. మహావిద్య, నీ పాదపద్మాలకు నమస్కారం. సర్వార్థదాయిని, సర్వమంగళ, ఎల్లప్పుడూ జ్ఞానాన్ని, యోగశక్తిని అనుగ్రహించు అని స్తుతించాడు. అనంతరం శివుడు ఆడంగులమై ఉన్న మా ముగ్గురిని అనుగ్రహించమంటూ ప్రార్థించాడు. నవాక్షరీ మంత్రం ఉపదేశించమని వేడుకొన్నాడు. ఆ తల్లి ఉపదేశించింది. అటుపైన నేను నా దుఃఖాన్ని, ఆశ్చర్యాన్ని, అనుభూతిని నాకున్న తత్వజ్ఞానంతో మేళవించి ఆమెను స్తోత్రం చేశాను. అకర్త, గుణవ్యక్తుడు, నిష్కాముకుడు, ఉపాధిశూన్యుడు, అవయవాలు లేనివాడు, గుణాలు లేనివాడు, ఆది దేవుడు అయిన ఈశ్వరుడు నీ చిత్రలీలలు చూస్తుంటాడు అంటారు కొందరు పండితులు. అతడే ఉత్తముడని వారి అభిప్రాయం. ఒకవేళ అదే నిజమైతే ఏకామేవా ద్వితీయం అనే పేరవాక్యం అసత్యమైపోతుంది. ద్వైతాల మధ్య ద్వైభావంతో కొట్టుమిట్టాడుతున్నాను. నువ్వు స్త్రీవో పురుషుడివో కూడా తెలుసుకోలేకపోతున్నాను. నువ్వే శరణు అన్నాను. పరమ దయామయ్యి అయిన ఆ తల్లి తన మధురమైన పలుకులతో ఇలా అంది. అంతా నేనే. ఆదిదేవుడు, పరమపురుషుడు నేను ఒకటే. అతడికి నాకు భేదం లేదు. అతనే నేను, నేనే అతను. మాయ వల్ల లోకులు మమ్మల్ని వేరుగా తలపోస్తారు. ఎవరైతే మా ఉభయుల మధ్య ఉన్న నిరంతరమైన సూక్ష్మాంతరాన్ని తెలుసుకోగలుగుతారో వారు భవబంధాల నుంచి బయటపడి నిస్సందేహంగా ముక్తులైపోతారు. సంహారం జరిగిపోయాక నేను స్త్రీ, పురుష, నపుంసకత్వాల్లో ఏదీ కాకుండా ఉంటాను. సృష్టి కార్యం ఆరంభం అయినప్పుడే దృశ్యాదృశ్య భేదం వల్ల లింగభేదం కూడా పుడుతోంది. అది నా కల్పనే. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఈ సృష్టి సమస్తం నేనే, అంతా నేనే. ఒకసారి ధ్యాన దృష్టితో చూస్తే మీకే తెలుస్తుంది. ఈ సంసారంలో నేను కానిదంటూ ఏదీ లేనేలేదు. వేరువేరు పేర్లతో అందరి దేవతల్లోనూ నేనే ఉన్నాను. సర్వశక్తి రూపంగా పరిశ్రమిస్తున్నాను. నేనే బుద్ధిని, నేనే శ్రేణి, నేనే ధృతిని, స్మృతిని, కీర్తి, శ్రద్ధ, మేధ, దయ, లజ్జ అన్నీ నేనే. క్షుధ, తృష్ణ, క్షమ, శాంతి, కాంతి నేనే. నేనే తండ్రిని, నేనే నిద్రని, నేనే పిపాసని, నేనే జర, జజర, విద్య, అవిద్య, శక్తి, అశక్తి అన్నీ నేనే. రుతి, అరుతి, పరామధ్య, మాపశ్యంతి కారకాలైన నాడులు నేనే. నేనే పసని, నేనే మజ్జిని, నేనే త్వక్కుని, అంతా నేనే. వాంఛని, స్పృహని నేనే. నేనే దృష్టిని, నేనే వాక్కుని. గౌరీ, బ్రాహ్మి, రౌద్రి, వారాహి, శివ, వారుణి, కౌబేరి, నారసింహి, వాసవి, శక్తి అంతా నేనే. నీళ్లలో చంద్రుడిలో చల్లదనాన్ని, అగ్నిలో సూర్యుడిలో ఉష్ణ జ్యోతుల్లో నేనే. అంతా నేనే. నేను తలుచుకుంటే విశ్వంలో ఉన్న నీళ్లన్నీ త్రాగేస్తాను, అగ్నుల్ని మిరింగేస్తాను, గాలంతా పీల్చేస్తాను. అలాగని తత్వాలకేదో అభావం కలుగుతుందని అనుకోవద్దు స్మా. అప్పుడప్పుడు కొన్నిటిని ప్రాగభావ ప్రధంశాభావాలుగా కలగడం కద్దు. చిల్ల పెంకుల వల్ల ఘటాభావం కలిగినట్లే అనుకోవచ్చు. ఘటం అలాగానే ఇప్పుడు భూమి లేదు. అయితే ఏమైంది? పరమాణువుల రూపంలో ఉన్నదన్నమాట. ఇది తెలుసుకో. ప్రకృతి శాశ్వతం, క్షణికం, శూన్యం, నిత్యం, అనిత్యం, సకృతం, అహంకారం అని 7 విభాగాలుగా ఉంటుంది. కాబట్టి ఓ బ్రహ్మ,
అహంకారం ఉద్భవించే మహత్తును ఆనించి స్వీకరించుకో. గతంలో లాగానే ప్రాణుల్ని సృష్టించు. ఇటు చూడు, ఇదిగో సౌందర్యవతి మహాసరస్వతి ఎప్పుడూ తెల్లటి వస్త్రాలు దివ్యాభరణాలు ధరించి ఉత్తమమైన ఆసనం మీద కూర్చుంటుంది. ఆమె ఎల్లప్పుడూ నీతో ఉండి నీకు వినోదం కలిగిస్తుంది. ఈమెను నీ పూజ్య ప్రియతముగా భావించు, నా విభూతిగా గుర్తించు. ఏనాడు ఈమెను అవమానించకు స్మా. వెంటనే ఈమెతో సహా సత్యలోకం చేరుకొని నీ మహత్తత్వంలో 4 విధాల సృష్టి చెయ్యి. ప్రాచీన కర్మతో కూడుకున్న జీవ లింగ శరీరాన్ని యథాపూర్వకంగా నిర్మించు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించేలా చెయ్యి. సత్వ తమో గుణ ప్రధానములైన ఈ శివ కేశవుల్ని ఎప్పుడూ పూజిస్తూ ఉండు. ఇక నువ్వు బయలుదేరు, నీ పని నువ్వు ప్రారంభించు. ఇదిగో నా నవాక్షరి మంత్రాన్ని నిత్యం జపించు సుమా. తద్వారా అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. నాతో అలా చెప్పి సరస్వతిని స్పృశించింది. అనంతరం విష్ణువుతో ఇలా అంది. హరి, నువ్వు ఈ మహాలక్ష్మిని స్వీకరించు. నువ్వు బ్రహ్మ శివుడు ముగ్గురు కలిసిమెలిసి ఉండండి. మీ ముగ్గురిలో భేదభావం చూసేవాడికి నరకం తప్పదు. మీరు ముగ్గురు ఒకటే కాకపోగా గుణభేదం ఉంటుంది. నీకు సద్వగుణ ప్రధానం, రజస్తమో గుణగణాలు మాత్రమే. వాక్ మాయ కామ బీజాలతో కూడిన మూడు అక్షరాల భువనేశ్వరి మంత్రాన్ని జపించు. దానివల్ల మృత్యుభయం కాలభయం ఉండవు. చరాచర సృష్టిని నేను తొలగించినప్పుడు మీరు నాలో లీనమైపోతారు. ఈ భువనేశ్వరి మంత్రం అన్ని వాంఛలు తీరుస్తుంది. చివర్లో మోక్షం ఇస్తుంది. శాంతి కాముకుడు ఈ 3 అక్షరాలకి ముందు ప్రణవం చేర్చి జపించాలి. విష్ణువు చెప్పాల్సింది చెప్పి శివుడితో ఇలా అంది. ఈ మహాకాళి గౌరిని నువ్వు తీసుకెళ్ళు. కైలాస శిఖరం నిర్మించుకో. ఈమెతో సుఖంగా గడుపు. నీకు తమో గుణం ప్రధానం. సత్వ రజస్సులు గౌణాలు మాత్రమే. తిరిగి ముగ్గురికి ఇలా చెప్పింది. మీ ముగ్గురులోనూ 3 గుణాలకు అతీతంగా ఏదీ ఉండదు. కనిపించేవన్నీ త్రిగుణాత్మకాలే. పరమాత్మ తప్ప నిర్గుణమైనదంటూ ఏమీ లేదు. సందర్భాన్ని బట్టి నేనే సగుణమా నిర్గుణము అవుతాను. కారణ స్వరూపాన్ని కానీ కార్యస్వరూపాన్ని మాత్రం కాను. సకార గుణ ప్రకృతినై పరమ పురుషుణ్ణి చేరి నిర్గుణ ప్రకృతిగా మారిపోతాను. మహాతత్వం, అహంకారం, శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం, కార్యకారణ రూపాలతో రాత్రి పగలు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాను. నాలోంచి సత్ పుడుతుంది. సత్లోంచి అహంకారం పుడుతుంది. అది త్రిగుణాత్మకం. అహంకారంలోంచి మహాతత్వం పుడుతుంది. దాన్నే సాంఖ్యులు బుద్ధి అంటారు. అహంకారంలో నుంచే తన్మాత్రలు పుడతాయి. ఆ తన్మాత్రలే సృష్టి ఆరంభమైనప్పుడు పంచమహాభూతాలకు కారణమవుతాయి. వాటి రాజశాసనంతో 5 కర్మేంద్రియాలు, సాత్వికాంశతో 5 కర్మేంద్రియాలు పరిఢవిల్లుతాయి. ఆ 10 ఇంద్రియాలు, 5 భూతాలు, మనస్సు కలిసి 16. దీన్నే షోడశాత్మక గుణం అంటారు. అది పురుషుడైన పరమాత్మ కార్యకారణతీతుడు. సృష్టి అది ఉత్పత్తి క్రమమైంది. క్లుప్తంగా చెప్పాను మీకు. ఇంకా మీరు ఆ విమానంలో వెళ్ళిపోయి మీ పనులని ప్రారంభించండి. ఏదైనా విషమస్థితి ఏర్పడితే నన్ను తలుచుకోండి. తక్షణమే మీకు దర్శనమిస్తాను. నిరంతరం నన్ను సనాతన పరమాత్మని స్మరిస్తూ ఉండండి. ఆమె ఆజ్ఞ ప్రకారం నేను సరస్వతిని, విష్ణువు, లక్ష్మిని, శివుడు, గౌరిని తీసుకుని ఆ ఆవరణ నుంచి బయటకొచ్చాం. రాగానే మా త్రిమూర్తులకు మగవాళ్లుగా మారిపోయాం. విమానం ఎక్కగానే అమృత సముద్రం, మణిద్వీపం, మహామాయ అంతా అదృశ్యమైపోయింది. బ్రహ్మ చెప్పిందంతా విన్నాక నారదుడు బ్రహ్మాండం పుట్టుక, గుణరూపాలు గురించి అడిగాడు. వివరించాడు బ్రహ్మ. చివరగా ఇలా అన్నాడు. సత్యవ్రతుడు, ఇన్ని మాటలెందుకు? ఆ పరాశక్తిని ధ్యానించడం ఒక్కటే సర్వజ్ఞానానికి రాచబాట. ఆమె యజ్ఞం చెయ్యి నువ్వు. ఆమె పరమ దయామయి. బిందువు లేని ఏ అనే శక్తి మంత్రం జపించాడో మూగివాడు బిందువు స్మరించకపోయినా సరే అతనిని దయతలిచి మహాకవిగా మార్చింది ఆ పరాంబ.
అతడే సత్యవ్రతుడు. అలా బ్రహ్మ చెప్పినదంతా నాకు చెప్పాడు నారదుడు అని క్షణం ఆగాడు వ్యాసుడు. ఎవరా సత్యవ్రతుడు? అతనికి ఎలా కవి అయ్యాడు? మూగిగా ఎందుకున్నాడు? వివరంగా చెప్పు అడిగాడు జనమేజయుడు. చెప్పసాగాడు వ్యాసుడు. కోసల దేశంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సంతానాన్ని ఆశించి పుత్రకామేష్టి చేశాడు. ఉద్గాతగా గోవిలుణ్ణి నియమించాడు. సామవేదం గానం చేయడంలో గోవిలుడు చాలా గొప్పవాడు. సప్తస్వరాలతో రథంతర సామం గానం చేశాడు. అయితే మాటిమాటికి శ్వాస రావడం వల్ల స్వరభంగమై కొంచెం అది భరించలేక గోవిల, నువ్వు మూర్ఖుడిలా ఉన్నావు. కొడుకు కోసం నేను యజ్ఞం చేస్తుంటే స్వరభంగం చేస్తావేం అని కసురుకున్నాడు దేవదత్తుడు. ముందుకొచ్చి గోభిలుడికి ఈ యజ్ఞంలో పుట్టే బిడ్డ మూర్ఖుడవుతాడు, మూగవాడవుతాడు అని శపించాడు. అనంతరం దేవదత్తుడు ప్రార్థించడంతో కొన్నాళ్ళు తర్వాత కోలుకొని ఆ మూర్ఖుడే మహాసారస్వత వేత్తగా గౌరవించబడతాడు అని వరమిచ్చాడు గోభిలుడు. యజ్ఞఫలంగా దేవదత్తుడికి కొడుకు పుట్టాడు. ఉదధ్యుడు అని పేరు పెట్టారు అతనికి. గోభిలుడు శాపం వల్ల మూగవాడే అతనికి అక్షరం ముక్క కూడా పట్టుపడలేదు. చదువురాని వాడికి బ్రాహ్మణ సమాజంలో ఏం గౌరవం ఉంటుంది? అందువల్ల దేవదత్తుడు కూడా తలకొట్టినట్లు ఉండేది. కొన్నాళ్ళకి బాగుపడతాడని గోభిలుడు చెప్పాడే గాని ఆ ఛాయలేమీ లేవు ఉదధ్యుడిలో. చివరికి ఇంట్లో నుంచి తరిమేశారు యజ్ఞపుత్రుణ్ణి. గంగా తీరాన అడవిలో గుడిసె వేసుకొని ఉండసాగాడు ఉదధ్యుడు. నోట పలుకు లేదన్న మాటే గాని అతనేనాడు సత్యానికి ఎడం కాలేదు. సత్ప్రవర్తన, సత్యతపం చేసి అందరూ అతన్ని సత్యవ్రతుడని పిలిచేవారు. తనకి చదువు రానందుకు బాధపడుతూ నిత్యం ఏ అంటూ వెక్కి రోధించేవాడు. మాటలు రాని ఆ యువకుడు నోటికి పట్టిన ఏలని మననం చేయసాగాడు. మరణం వల్ల అది మంత్రంగా పరిణమించింది. ఏం అనే పరాశక్తి మంత్రంలో అనుస్వారం లేని ఏని అదే పనిగా జపించేవాడతను. ఒకనాడు బాణం దెబ్బతిన్న పంది ఒక పరుగున వచ్చి సత్యవ్రతుడి కళ్ళ ముందు పొదల్లో దూరి దాక్కుంది. అంతలోనే విల్లంబులు ధరించిన ఒక కిరాతకుడు పందిని వెదుగుతూ అటు వచ్చాడు. అతనికి సత్యవ్రతుడి గురించి బాగా తెలుసు. అందువల్ల ఇలా అన్నాడు: సత్యవ్రత, నువ్వు సత్యం తప్పవని ఎరుగుదును. అవతల నా భార్య బిడ్డలు ఆకలితో అలమటిస్తున్నారు. ఒక పందిని వేశాను, అది తప్పించుకుంది. దాన్ని పట్టుకెళ్ళకపోతే నా కుటుంబం ఆకలితో చచ్చిపోతుంది. దయచేసి ఇటుగా వచ్చి ఆ పంది ఏమైందో చెప్పు. ఆ మాటలు కంగు తిన్నాడు సత్యవ్రతుడు. పంది జాడ చెబితే దాని ప్రాణం పోతుంది, చెప్పకపోతే బోయవాడి కుటుంబం ఆకలి చావు చస్తుంది. సత్యం చెప్పడమా మానడమా? సత్యం చెప్పకపోతే ఎలా? అయ్యో, నాకే చదువొచ్చి ఉంటే ఎంత బాగుండేది అనుకుంటూ నిలబడిపోయాడు. సరిగ్గా అప్పుడే పరాశక్తి అనుగ్రహించింది. ఉన్నవాడు ఉన్నట్లుగానే బోయవాడితో శ్లోక రూపంలో మాట్లాడాడు సత్యవ్రతుడు. యా పశ్యంతి నఃసా బ్రూతే, యా బ్రూతే సా న పశ్యంతి. అహో వ్యాధ స్వకార్యార్థిన్ కిం మృచ్ఛసి పునః పునః. ఆ శ్లోకానికి ఇది అర్థం: ఏది చూస్తుందో అది పలుకలేదు, ఏది పలుకుతుందో అది చూడలేదు. స్వకార్యం కోసం వచ్చిన బోయవాడా, ఎందుకు నన్ను ఇలా పదే పదే అడుగుతావు అని బోయవాడు తల వంచుకొని వెళ్ళిపోయాడు. ఆ విధంగా దేవి అనుగ్రహంతో వాక్ వచ్చిన సత్యవ్రతుడు త్వరలోనే మహాకవిగా, పండితుడిగా పేరు పొందాడు. విషయం ఏమిటంటే, ఆ దేవి కృప ఉండాలే గాని అసాధ్యం అనేది ఏదీ లేదు ఆగాడు వ్యాసుడు. వ్యాస మహర్షి, ఇటువంటి కథలన్నీ విన్న కొద్దీ ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా దేవి కృపకు పాత్రులైన మహనీయుల గాథ మరొకటేదైనా వినిపించు అన్నాడు జనమేజయుడు. వ్యాసుడు కంఠం సవరించుకున్నాడు. మెల్లగా చెప్పడం మొదలుపెట్టాడు.